Hi. Myself Chandan Ali. I'm doing my master's in Rice State University. Sounding good, right? Yeah. Uh, the other day, I wrote an exam called Cloud Computing. It's a midterm examination, and I got 87% over 100, which is not so good and not too bad. And yeah, ఇంగ్లీష్ ఏంట్రా? అసలు ఎందుకు ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం అంటే షో ఆఫ్. యా, చిన్న షో ఆఫ్ అంతే. తెలుగులో మాట్లాడుకుందాం. ఫ్లాష్ బ్యాక్. హాయ్. ఎల్లుండి మాకు క్లౌడ్ కంప్యూటింగ్ ఎగ్జామ్ ఉంటే మరి చదువుకోకుండా మానేసి కెమెరా పట్టుకుని వచ్చి మా దగ్గరికి ఎందుకు వచ్చా అనుకోవచ్చు. ఎగ్జామ్ కొంచెం స్పెషల్ ఎగ్జామ్ అనమాట. అంటే లాస్ట్ టైంలో 2 ఎగ్జామ్లు రాసాం, పాస్ అయిపోయాము, మంచి గ్రేడ్ వచ్చింది, ఓకే. బట్ ఈ ఎగ్జామ్ ఎందుకు అంటే, హానెస్ట్గా చెప్పాలంటే ముందు రాసిన ఎగ్జామ్స్ అన్నీ ChatGPT గాడిది అయితే ఆన్లైన్లో బాగా వెళ్ళిపోయాయి. ఈ ఎగ్జామ్ అలా కాదు. ప్రొఫెసర్ డైనోసార్ లాంటాడు. అన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కొంచెం అటు ఇటుగా జిన్నాబాయ్లా ఉంటాడు. మళ్ళీ జిన్నాబాయ్ అంటే ఎవడు అని అడగొద్దు. ఎందుకంటే మీమ్ నాలెడ్జ్ లేకపోతే మినిమం మీమ్ నాలెడ్జ్ ఉండాలి దీనికి. మీమ్ నాలెడ్జ్ లేకపోతే ఇక్కడ రావద్దు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జెంట్గా వీడియో ఆఫ్ చేసి నువ్వు వెళ్ళిపో. అయితే ఆడు మొన్న మెయిల్ పెట్టాడు. ఆడు అన్నది సార్ ప్రొఫెసర్ మెయిల్ పెట్టాడు. ఏమని పెట్టాడంటే, నువ్వు క్లాస్కి వచ్చి చైర్ టు చైర్ గ్యాప్ ఉంచి తల తిప్పకుండా, వితౌట్ ఫోన్, వితౌట్ నెట్వర్క్, వితౌట్ ల్యాప్టాప్ ఏది లేకుండా తల తిప్పకుండా ఎగ్జామ్ రాస్తే నేను కన్సిడర్ చేస్తాను, లేకపోతే లేదు అని. నేను పార్ట్ టైం 4 రోజుల నుంచి మానేసి కూర్చొని చదువుతున్నాను. ఈ ఎక్స్పీరియన్స్ అంతా నేను రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఎండ్ రిజల్ట్ ఏమవుతుందో తెలియలేదు. ఈ సోదంతా చెప్తున్నావు, ఎప్పుడు చదువుకుంటావు, కెమెరాలు పట్టుకుని వీడియోలు చేసుకుంటే ఎప్పుడు చదువుతావు అంటే చదువుతాను. ఈ ఇంట్రడక్షన్ అంతా చిన్న ఓమ్ లాంటిది. ఇది అయిపోయిన వెంటనే ఇప్పుడు చదువుతాను. చూడడానికి చాలా స్టైలిష్గా ఉంది కదా, ఏమైనా అర్థం అవుతుందా? ఏం అర్థం కాదు. మీకు అర్థం కాదని నాకు తెలుసు, నేను అందుకే పెట్టా. వేసి టోటలీ 4 టాపిక్స్ తెచ్చాను. పైథాన్ బేసిక్స్, పైథాన్ కంటైనర్స్, అండ్ క్విజ్ క్వశ్చన్స్ ఒకటి, అండ్ ఇంకా AWS మెటీరియల్ క్లాస్లో చెప్పారు. అది AWS మెటీరియల్ అంతే. 4 టాపిక్స్ ఉన్నాయి ఇంకంతే. సో మనం ఎక్కువ చదివకూడదు కాబట్టి మనం బ్రేక్ తీసుకుందాం. అండ్ అయ్యో ఇది అయిపోయింది. ఇదేంటి ఏమనుకుంటున్నారు? ఇది మందు. ఇది ఎమ్మని ఉంది కదా, అంటే మందు. మెగ్డి మందు. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. మా చుట్టాలందరూ మందు తాగేస్తున్నాం అనుకుంటున్నారు. ఓకే, వీడేంటి ఇలా చేస్తున్నాడు అనుకోవద్దు. మనం మూడ్లో ఉంటే ఇలాగ ఉంటుంది. ఇప్పుడే కాసేపు రిలాక్స్ అవుదామని బయటకు వచ్చాను ఫ్రెండ్స్. నాగుపాము నాకు దర్శనం ఇచ్చింది. అప్పుడప్పుడు ఇలా ఫన్ అవ్వాలి. బయటకు వచ్చి ఇలా చిల్ అవుతుండే. ఆ రూమ్లోకి వెళ్దామా? ఆ రూమ్లోకి వెళ్తే మీరు తట్టుకోలేరు. ఆ రూమ్ చాలా డేంజరస్. సో ఆ రూమ్లోకి వెళ్తే మీరు తట్టుకోలేరు. అందుకే చిన్నపిల్లల్ని అదుపులో పెట్టుకుని ఓన్లీ 18+ కెన్ ఎంటర్ దట్. 18+ అయితేనే ఆ రూమ్లోకి వెళ్ళి ఓన్లీ ఏ సర్టిఫికెట్ మాత్రం వల్లే వెళ్ళాలి అక్కడికి. మనం వెళ్ళాం. సో నువ్వేం చేద్దామంటే, మరి వీడియో తీద్దామంటే చరణ్ వచ్చి పడుకుని పోయాడు. సో బయట ఇక్కడ తిరిగేసి టైం వేస్ట్ చేసేసి వెళ్ళి పడుకుందాం. ఫన్ అంతా అయిపోయింది. ఫన్ అయిపోయింది, ఆవిడగాడు వెళ్ళిపోయాడు కాబట్టి మనం నీట్గా స్నానం చేసి ఇంకో 4 టాపిక్స్ ఉన్నాయి. 4 టాపిక్స్ అవగొట్టేసి పడుకుందాం. ఇంకా రేపేం లేదు. రేపంతా ఫ్రెష్, రేపంతా చిల్లుగా మైండ్ అంతా చాలా ఫ్రెష్గా పెట్టుకుని వెళ్ళి డైరెక్ట్ ఎగ్జామ్ రాసేది. డైరెక్ట్ ఇంకా మొత్తం డైరెక్ట్ పేపర్ కూడా అసలు డైరెక్ట్ టేబుల్ మీద రాసేస్తాం. ఓకే. A few moments later. మరి ఇప్పుడే నీట్గా స్నానం చేసి జిప్ ఉన్న షర్ట్ వేసుకున్నాను, అదే టీషర్ట్ వేసుకున్నాను. మరి రెండో భాగం మొదలెట్టే ముందు, అంటే మనమైనా చదువుతుంది, ఎవరికి ఎగ్జామ్స్ లేవా? అందరూ చదువుకోవట్లేదా? అంటే చదువుకుంటున్నారు. అలాంటోడు ఇంకొకడు ఉన్నాడు. వాడిని చూస్తే మరణమే. వాడి దగ్గరికి వెళ్దాం, అసలు వాడు ఏం చేస్తున్నాడో చూద్దాం. ఇంట్లో టైం వేస్ట్ చేసి చిరాకు వచ్చింది. బయటకు వచ్చి టైం వేస్ట్ చేద్దాం అనిపించింది. అందుకే ఇప్పుడు మనం ఇంపార్టెంట్ వ్యక్తిని కలవడానికి వచ్చాం. అతను ఎవరో కాదు, మిస్టర్ శంకర్.
12:42 అయింది. అయిపోయింది, ఇంక మన పని అయిపోయింది. ఇంక చదువు చంది ఏం లేదు, ఇంటికి వెళ్ళి పడుకోవడం. పావు కేజీ బెల్లం కట్టు. ఏమవుదురా? ఎందుకురా బూతులు మాట్లాడతావు? మీ ఇంట్లో ఇదేనా నేర్పించారు నీకు? అరే ఇది రాన్నావా? చూడండి చూడండి, మనోడు పచ్చిబూతులు మాట్లాడతాడంట శంకర్. అరే నీవన్నీ రాగా పెట్టేస్తాను రా. ఇది ఏమన్నా జపాన్ మూవీ అనుకున్నావా బ్లర్ చేయడానికి? तू समझा? हाँ नहीं तू समझा नहीं. 1 గంట 22 నిమిషాలు 23 నిమిషాలు రా అడ్డగాడి. 23 నిమిషాలు రా అడ్డగాడి. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. ఓకే, వాడనేది రికార్డ్ అయింది. ఇప్పుడు రికార్డ్ అయింది. అందుకే కదా పెట్టాలన్నది. కట్ చేసిన అది పెట్టి స్టైల్గా ఉంటుందా? స్టైల్ ఓపెన్గా ఉంటుంది రా. ఓపెన్గా రియల్ కనిపించాలి కాదు. వీడికి గర్భవతి లాగా ఒంటికంటున్నారు క్రేవింగ్స్ ఏంట్రా? రోడ్కి ఆడొచ్చింది గ్యాస్ స్టేషన్ నుంచి. ఇప్పుడు మరి ఆకలి కాదా? లేదు, ఆకలి అవుతుంది. ఇంటికి పోయి వంట వండుకుందాం అనుకున్నా. కష్టాలు ఎలా ఉంటాయి నిజ జీవితంలో, కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను, నువ్వు విను. ఈ రోజు నువ్వు వాడు మెగ్డీ అని గుర్తు చేస్తే నేను మెగ్డీకి వద్దాం పోరా అన్న. గుర్తు చేసిన మహానుభావుడు నేను. ఏం గుర్తు చేయలేదు అన్నా. అన్నారు లేకపోతే మెగ్డీ అని ఎందుకు అనేటని. మనం ఏందప్పుడు మెగ్డీ తింటున్నాం. సర్లే మెగ్డీ ఉందిరా శంకర్ అంటే మెగ్డీ అన్నాడు. లేకపోతే షీట్స్ పోయి అంతే, అందులో పెద్ద ఏం లేదు. I want a McMeal. What was that? McMeal. I don't know what that is. Do you have McMeal? దీనికి మన లాంగ్వేజ్ అర్థమవుతుందో లేక నాటకాలు దీనికి इसको helping poor is my passion. अरे राया आइदा राया कोणी तरारा या అంతేనా? వేడి వేడి చేసిరా తినరా శంకర్. ఒరే దీంట్లో సగం బూతులే ఉన్నాయిరా. ఎన్ని కీలు మొత్తం కీకీ అని అంటది వీడియో అంతా. కొన్ని పెట్టు, చిన్న చిన్న పెద్ద పెద్ద పెట్టకు. అమ్మా ఏంద్రా ఇది ఇట్లా కూర్చుంటే అర్రవడైనా బాగా మాచన అంటే ఎట్లా కూర్చో. అయిపోయింది. ఖతం. టైం ఎంత అవుతుంది? ఎంత అవుతుందిరా టైం? టైం ఎంత అవుతుంది? తెచ్చుకో. టైం ఆల్మోస్ట్ 2 అవుతుంది. టైం ఇదిగో 2 అవుతుంది. మన శంకర్ ఇప్పుడు వచ్చి తింటున్నాడు. అయిపోయింది. 11 గంటలలోపు చదివేసి పడుకుందాం అనుకున్నాం. బట్ టైం 2 అయిపోతుంది. అయినా సరే మనలో ఉన్న సింహం నిద్రపోలేదు. ఇప్పుడు వెళ్ళి మిగతా టాపిక్స్ ఫినిష్ చేసి కామ్గా ఒక 2 పాటలు విని మిగతా 2 టాపిక్స్ ఫినిష్ చేసి పడుకోవడం. నింగి వీణకేము నేల పాటలొచ్చె తెలుగు జిలుగు అన్ని తెలిసి పారిజాత మొగ్గవలపే తెలిపే నాలో విరిసి. Surprisingly, I'm not failed. I got 87 out of 100. Yeah, and that's it. Bye.